పౌరాణిక గాథల పట్ల భక్తిని పెంపొందింపజేసే అమృతలహరి ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదాలు. భర్తలో పరబ్రహ్మను దర్శిస్తూ తనను తాను సంపూర్ణంగా అర్పణ కావించుకునే పతివ్రత స్త్రీ మధుర భక్తితో శ్రీకృష్ణుని సాన్నిధ్యం కోసం తప్పించిన గోపికలతో సమానంగా పవిత్రంగా భావించబడుతుంది. భర్త పట్ల తన విధులు నెరవేరుస్తూనే పతివ్రత పెద్దల పట్ల గౌరవాన్ని, ఇతరుల పట్ల ఆదరణను, చిన్నవారి పట్ల వాత్సల్యానురాగాలను కలిగి ఉండి అందరికీ సన్నిహితురాలుగా ఆదరాభిమానాలు పొందుతుంది. జైమిని ముని ఋషిపత్నులు త్రికరణ శుద్ధిగా పాతివ్రత్య ధర్మాన్ని నెరవేర్చేవారు. అందుచేత వారికి లభించే మహిమా శక్తి అత్యంత ప్రభావ సంపన్నమైనవి. అత్రి మహర్షి పత్ని అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించవచ్చిన త్రిమూర్తులు ఆమె పాతివ్రత్య ప్రభావానికి ప్రసన్నులై ఆమెకు పుత్రుడుగా జన్మించారు కదా. జ్ఞానామృతాన్ని పంచి మానవులను సన్మార్గంలో నడపటమే లక్ష్యంగా త్రిమూర్తులాంశతో దత్తాత్రేయుడు అనసూయాదేవికి పుత్రునిగా అవతరించడానికి కారణం ఆమె పాతివ్రత్య ప్రభావమే అంటూ తెలియజెప్పాయి జ్ఞానపక్షులు. ఇంకా జైమిని అడగడంతో దత్తాత్రేయ చరితం, దేవి మహాత్మ్యం, శివుని పంచభూత తత్వాలు మొదలైన విషయాలు తెలియజెప్పి అలౌకిక ఆనందాన్ని ప్రసాదించాయి జ్ఞానపక్షులు. జ్ఞానపక్షులారా, నా సందేహాలను తీర్చి ఎన్నో విషయాలు విశదపరిచిన మీకు కృతజ్ఞుడిని. మీకివే నా శతకోటి ప్రణామాలు అంటూ నమస్కరించాడు జైమిని ముని. జైముని ముని పుంగవ, మాకు తెలిసినవి నీకు తెలియజెప్పడంతో మేము మా తండ్రి ఇచ్చిన శాపాల నుండి విముక్తులమైనాము. నీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అన్నారు పక్షుల స్థానంలో సాక్షాత్కరించిన నలుగురు మునికుమారులు. జైమినిని ఆశీర్వదించి సాగనంపారు. తిరిగి వచ్చి మార్కండేయ మహర్షికి కృతజ్ఞతలు తెలుపుకుని ఆయన శిష్యులకు బోధిస్తున్న సృష్టి, ప్రళయ, మన్వంతరాలకు సంబంధించిన విషయాలు శ్రద్ధగా విని ధన్యుడైనాడు జైమిని ముని. శౌనకాది మునులారా, పరమేశ్వరానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన భక్త మార్కండేయ చరితంతో పాటు అందులోని విశేషాంశాలను మీకు తెలియజెప్పాను. జైమిని ముని జ్ఞానపక్షుల నుండి తనకు లభించిన జ్ఞానాన్ని కూడా మార్కండేయ పురాణంలో పొందుపరిచినందువల్ల మహాపురాణంగా ప్రసిద్ధి చెందింది మార్కండేయ పురాణం. ఏది అందరూ ఒక్కసారి మృత్యుభీజితో దరిచేరిన బాలుని దీర్ఘాయువుగా అనుగ్రహించిన మహాకాలుడు పరమేశ్వరుని నిర్మల హృదయాలతో ధ్యానించండి అంటూ కన్నులరమూర్చి ధ్యానించాడు సూత మహర్షి. నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ యోగీనాం పతయే నమః. ఇది మార్కండేయ పురాణం సంపూర్ణం. చెప్పటం ఆపి రవళి వైపు చూశారు రంగాచారి గారు. చాలా ఆసక్తికరంగా, విలక్షణంగా ఉంది తాతయ్య మార్కండేయ పురాణం. ముఖ్యంగా హరిశ్చంద్రుని చరితం. సత్య హరిశ్చంద్ర సినిమా సీడీ చూశాను, కానీ అతని జీవితంలో మొదటి భాగం గురించి తెలియదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందులో మనం తెలుసుకోవలసిన నీతిదాయక విషయాలు ఎన్నో ఉన్నాయి. స్వార్థం, వ్యామోహం మనిషిని తప్పుడు దారి పట్టిస్తాయి. వాటి కోసం మరింతగా దిగజారిపోవడం జరుగుతుంది. కానీ తప్పును గ్రహించి పశ్చాత్తాపంతో తిరిగి ఆ విధంగా ప్రవర్తించకూడదని దృఢ నిశ్చయం చేసుకుని మనోనిగ్రహంతో ప్రవర్తిస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా భయపడకుండా మహోన్నత స్థానాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది అంటూ తన అభిప్రాయం చెప్పింది రవళి. అవునమ్మా, చక్కగా అందులో దాగిన నీతిని వివరించావు. కలియుగంలో మానవులు నైతికంగా దిగజారిపోకుండా ఆదర్శప్రాయంగా జీవించాలన్న సంకల్పంతోనే హరిశ్చంద్రోపాఖ్యానం ఎంతో విశదంగా ఈ పురాణంలోనూ దేవి భాగవత పురాణంలోనూ తెలియజెప్పారు గురు వ్యాసమునీంద్రులు. జ్ఞానపక్షుల వృత్తాంతం, వాటి నుండి తను గ్రహించిన విషయాలు భావితరాల కోసం జైమిని ఈ పురాణంలోనే జత చేయడం వలన మరెన్నో నీతిదాయకమైన విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది. తన శిష్యులు పురాణాల వ్యాప్తికి కృషి చేయాలన్నదే వ్యాసుని ఆశయం కదా.
ఆ గురువు ఆశయాన్ని నెరవేర్చడానికి సర్వవిధాలా ప్రయత్నించాడు జైమిని ముని. అందుకు మనం కృతజ్ఞులమై ఉండాలి. హరిశ్చంద్రుని జీవితంలో మొదటి భాగానికి ఎక్కువగా ప్రాధాన్యం లభించలేదు. ఎందరో కవులు, రచయితలు సత్యవ్రతాన్ని పాలిస్తానని ప్రతిజ్ఞ చేసిన అనంతరం హరిశ్చంద్రుని విశ్వామిత్రుడు పరీక్షించిన వృత్తాంతానికే ప్రాముఖ్యతనివ్వడం వల్ల సామాన్య ప్రజానీకం కోసం నాటకాలు, చలనచిత్రాలు రూపొందించడం వల్ల సత్యహరిశ్చంద్రునిగానే అందరి చేత గుర్తించబడటం జరిగింది. చర్వణంగా ఆ వృత్తాంతాన్ని వింటూ తెరపై చూస్తూ ఆనందిస్తున్నారు. ఆదర్శంగా నడవటానికి ప్రయత్నిస్తున్నారు. విశ్వామిత్రుని వరం వల్ల సత్యహరిశ్చంద్రుని కీర్తి ఆ చంద్రతారార్కం నిలిచి ఉంటుంది అన్నారు రంగాచారి గారు. ఇప్పటికీ మాద్వయం అనగా 2 మత్స్యపురాణం, మార్కండేయ పురాణం, భాద్వయం అనగా 2 భాగవత అనగా దేవీ భాగవతం, భవిష్యత్ పురాణం, భాత్రయం అనగా 3 బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త పురాణాలు, వాచతుష్టయం అనగా 4 విష్ణు, వరాహ, వామన, వాయుపురాణాలు పూర్తయినాయి. కూర్మ పురాణం కూడా చెప్పారు. మొత్తం 12 పురాణాలు పూర్తయినాయి. ఇక అగ్ని పురాణం మొదలు పెడతారు కదూ ఉత్సాహంగా అడిగింది రవళి. చిన్నగా నవ్వి మెచ్చుకోలుగా భుజం తట్టి లేచారు రంగాచారి గారు. సరిగ్గా తెలుసుకున్నావు. రేపు 13వదైన అగ్ని పురాణం విశేషాలు చెబుతాను. చీకటి పడబోతున్నది. నేను సంధ్యావందనం చేసుకువస్తాను. శివాలయానికి వెళ్ళి వద్దాం అని లోపలికి వెళ్ళారు రంగాచారి గారు. సంధ్యా సమయంలో శివార్చన కావిస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది, పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు అంటూ లేచిన రవళి వైపు ఆప్యాయంగా చూసింది. అప్పుడే అటు వచ్చిన సుశీలమ్మ. పతివ్రత ప్రభావం గురించి కూడా చెప్పారు కదా, పురాణాల సారాన్ని చక్కగా అర్థం చేసుకుంటున్నావు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ దగ్గరకు తీసుకుంది సుశీలమ్మ. సీతాదేవి మహాపతివ్రత, అందుచేత ఆంజనేయ స్వామిని అష్టసిద్ధులు, నవనిధులు అనుగ్రహించే దాతగా ఆశీర్వదించింది అంటూ చెప్పింది సుశీలమ్మ. అవును, తెలిసింది. అందుకనే హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకీ మాత అని చెప్పారు కదా గోస్వామి తులసీదాసుల వారు అన్నది రవళి ఉత్సాహంగా. బంగారు తల్లి, చక్కగా గ్రహించావు అంటూ దగ్గరకు తీసుకుంది సుశీలమ్మ. అవును కానీ నాన్నమ్మ, మార్కండేయుడు పూజించిన శివలింగం ఇప్పుడు ఏ క్షేత్రంలో ఉంది అని అడిగింది రవళి. మహారాష్ట్రలో పరళి గ్రామంలో ఉంది అమృతేశ్వర లింగం. దీన్నే వైద్యనాథ లింగం అని కూడా అంటారు. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటని కొందరు, వాటిలో చేరదని మరికొందరు, ఇలా భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ ఎక్కువ మంది జ్యోతిర్లింగాల స్తోత్రంలో పరల్యాం వైద్యనాథంచ అని ఉన్నందువల్ల దీన్నే జ్యోతిర్లింగంగా విశ్వసిస్తున్నారు. అత్యంత ప్రాచీనము, స్వయంభువు అయిన మహిమాన్విత లింగం అమృతేశ్వర లింగం. ఈ లింగ గర్భంలో సముద్ర మథన కాలంలో వెలువడ్డ మూలికలు, రత్నాలు నిక్షిప్తమై ఉన్నందువల్ల ఈ లింగ స్పర్శనం వల్ల రోగాలు ఉపశమిస్తాయని, అందుకే వైద్యనాథుడిగా కూడా ప్రసిద్ధి చెందడం జరిగిందని స్థల పురాణంలో చెప్పబడింది. పురాతనమైన ఈ మందిరం దగ్గరలోనే ఉన్నాయి సిద్ధాశ్రమం, మార్కండేయముని తపస్సు చేసిన స్థలాలు. మేము తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు దర్శించి వచ్చాము. ఎవరి మాట నిజమన్నది కాదు ముఖ్యం, ఆ లింగంపై మనకుండే భక్తి విశ్వాసాలే ప్రధానం అంటూ వివరించి చెప్పింది సుశీలమ్మ. నిజం చెప్పావు నాన్నమ్మ. భక్తి విశ్వాసాలు, పవిత్ర హృదయం ఉంటే అమరేశ్వరుడైన పరమేశ్వరుడు అన్ని లింగాలలో దర్శనమిస్తాడు కదూ అన్నది రవళి అవునన్నట్లు తల ఊపింది సుశీలమ్మ. అంతలో పూజ ముగించుకుని రంగాచారి గారు రావడంతో ముగ్గురు బయలుదేరి శివాలయం వైపు సాగిపోయారు. శంకరశ్చ చరితా కథాని చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠా తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని సంభవంతు మమ జన్మ జన్మని సంభవంతు మమ జన్మ జన్మని. అగ్ని పురాణము
ఓం బ్రహ్మజ్ఞానం తతఃపశ్చాత్ పురాణశ్రవణే ఫలం ఏతదాగ్నేయకం విప్రపురాణం ప్రకీర్తితం. సౌనకాది మునులారా, అగ్నిపురాణం వినడం వల్ల బ్రహ్మజ్ఞానం లభిస్తుందని చెప్పబడినందువల్ల అగ్నిపురాణం ఎంతో మహిమాన్వితమైనదిగాను విశిష్టత కలదిగాను గుర్తింపబడింది. పురాణ పురుషుడైన మహావిష్ణువు వామ అనగా ఎడమ పాదంగా అభివర్ణించబడిన అగ్నిపురాణం ఈశాన కల్పంలో అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి ఉపదేశించడం వల్ల అగ్నిపురాణం అన్న పేరుతో ప్రసిద్ధమైంది ఈ పురాణం. 16,000 శ్లోకాలలో వ్యాసమునీంద్రుడు రచించిన అగ్నిపురాణాన్ని సమస్త విజ్ఞాన కోశంగా భావించవచ్చును. పురాణ లక్షణాలైన సృష్టి, ప్రళయం మొదలైన విషయాలు, శివ విష్ణు అవతారగాథలు, ఆంజనేయ జననానికి సంబంధించిన విషయాలు అగ్నిపురాణంలో చెప్పబడ్డాయి. జ్యోతిశాస్త్రం, ధర్మశాస్త్రం, ఆయుర్వేద, వ్యాకరణ, ఛందశాస్త్రాలు, అలంకార శాస్త్రం, యోగ శాస్త్రం వివరంగా చర్చించబడ్డాయి. మంత్రతంత్రాల అనుష్ఠానం, దేవాలయ నిర్మాణాది విషయాలు తెలుపబడ్డాయి. అగ్నిదేవుని ఆవిర్భావం, అగ్ని సంబంధిత విషయాలు ముఖ్యాంశాలుగా ఉన్న ఈ పురాణ విశేషాలు తెలియజెబుతాను, సావధానులై వినండి అంటూ పురాణ పరిచయం ముగించి చెప్పసాగాడు సూత మహర్షి. అగ్ని ఆవిర్భావం. సౌనకాది మునులారా, సృష్టి ప్రారంభంలో జీవరాశులను సృష్టించడానికి అగ్ని, వరుణ, వాయు, భూమి, ఆకాశం అనే 5 శక్తులు పరబ్రహ్మ నుండి ఆవిర్భవించాయి. వీటికే పంచభూతాలని పేరు. ఈ పంచభూత తత్వాల కలయికతో జీవుల శరీరాలు సృజించాడు బ్రహ్మదేవుడు. ఆ శరీరాలలో జీవాత్మగా మాయచే కప్పబడి పరబ్రహ్మ ప్రకాశిస్తూ శరీరాలకు శక్తి, చైతన్యం ప్రదానం కావిస్తుంటాడు. పంచభూతాలలో ఒకటైన అగ్ని ప్రకాశానికి, తేజస్సుకు మూలం. ఈ అగ్నిని 5 రూపాలలో సృష్టిలో ప్రవర్తిల్లజేశాడు బ్రహ్మదేవుడు. అవి: మొదటిది సూర్యాగ్ని. మండుతున్న అగ్నిగోళంలా ఆకాశంలో దర్శనమిచ్చే సూర్యదేవునిలో నిండి ఉండి జీవులకు చైతన్యాన్ని, ప్రకాశాన్ని అందిస్తుంది సూర్యాగ్ని. వజ్రాగ్ని. ఇంద్రుని వజ్రాయుధంలో నిండి ఉంటుంది. దేనినైనా దహించి వేయగల శక్తి కలిగిన ఈ వజ్రాగ్ని వజ్రాయుధంలోనే గాక వజ్రానికి వజ్రంతో కలిగే రాపిడి వల్ల కూడా ఉత్పన్నమవుతుంది. వజ్రానికి వజ్రంతో కలిపే రాపిడి వల్ల కూడా ఉత్పన్నమవుతుంది ఈ వజ్రాగ్ని. మూడవది బడబాగ్ని. ఇది సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉంటుంది. విద్యుద్వేగంతో సముద్ర గర్భంలో జ్వలిస్తూ తుఫానులు, ఉత్పాతాలు సంభవించినప్పుడు బయటపడి ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతుంటుంది. నాలుగవది జఠరాగ్ని. సమస్త జీవరాశుల గర్భాలలో అనగా అన్నకోశం లేక కడుపులో ఉండేది జఠరాగ్ని. ఇది ఆకలిని కలిగించి జీర్ణక్రియకు సహాయపడి జీవుల పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఐదవది కాష్టాగ్ని. దీనికే దావానలం, కార్చిచ్చు అనే పేర్లు కూడా ఉన్నాయి. కాష్టాగ్ని అనగా కర్రతో రాపిడి కలిగినప్పుడు కలిగే అగ్ని. రాపిడి వల్ల ప్రజ్వరిల్లే ఈ కాష్టాగ్ని అతివేగంగా వ్యాప్తి చెందుతూ దేనినైనా సునాయాసంగా కాల్చేస్తుంది. మహారణ్యాలలో చెలరేగే దావానలం వృక్షాలను దహించి వేసి ప్రకృతిని కలుషితం కావించి వేస్తుంది. కాష్టాగ్ని సామాన్య దృష్టికి కనిపిస్తుంది కనుక ప్రత్యక్షాగ్ని అని కూడా పిలువబడుతున్నది. సృష్టికంతటికి వెలుగును ప్రసాదించే అగ్నికి అధిదేవుడు అగ్నిదేవుడు. యజ్ఞకుండాలలో సమితలు అనగా కట్టెపుల్లలు వేసి అగ్నిని ప్రజ్వరిల్లజేసి భూలోకంలో మహర్షులు, బ్రాహ్మణులు కావించే యజ్ఞాలలో దేవతల కోసం అర్పించబడే ఆవిర్భాగాలు దేవతలకు అందించడం కోసం అగ్నిదేవుని తన తేజస్సు నుండి సృజించాడు బ్రహ్మదేవుడు. ఆ కార్యంలో అగ్నికి సహాయపడి కావలసిన శక్తిని కలిగించడానికి దేవీమాత అనుగ్రహంతో ఉద్భవించిన స్వాహాదేవి అగ్నిదేవునికి పత్ని అయింది.
యజ్ఞయాగాలు నిర్వహించేటప్పుడు మంత్రయుక్తంగా అగ్నికి హవిర్భాగాలు సమర్పించేటప్పుడు ప్రతి మంత్రం చివర స్వాహ అంటూ ఆ దేవి నామాన్ని కలిపి సమర్పించడం వల్ల అవి సక్రమంగా